ట్రైనింగ్ ఉంది, దానికి సంబంధించిన సర్టిఫికేట్ ద్వారా ఈ వివిధ దేశాలలో ఉపాధికి మంచి అవకాశాలు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మరి అమ్మారు గారు మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా మీరు వాళ్ళని అడగాలి. పవన్ కుమార్ సారు ఎక్సలెంట్గా సార్ కూడా ఒక మాట్లాడారు. ఇదే మన స్కిల్ గ్యాప్ అంటారు, కమ్యూనికేషన్ గ్యాప్ అంటారా పూర్తి చేయలేమని సార్ కూడా ఉన్న తర్వాత ఒక అన్నారు కొన్ని ఇంకా మీరు కొన్ని రకాల్లో వదిలేసి కూర్చొని చెప్తా కొద్దిగా ముందుకు రావాలి అందరూ అక్కడ ఉన్నది క్లియర్గా సార్ నేను చెప్తున్నా. మన నిజామాబాద్ ఆర్మూర్ వల్ల మనకు ఐఐటి చాలా ఎక్సలెంట్ ఉంది. నా పేరు బిగాన్ సార్. నేను ఏదో ఇది చేయడానికి ఏదో మీకు చెక్ అయితే ఏం చేసలేదు నేను ఉన్నది చెప్తున్నా. మిగతా డిస్ట్రిక్ట్లు అయితే నేను చూస్తున్నా యువత తిరగనికే కన్నడానికే ఇబ్బంది పడడం లేక పని నేర్చుకోవడానికి మాత్రం రావడం లేదు. దాని కారణంగా మనకు హైదరాబాద్లో సార్ చెప్పినట్టు మొత్తం పనుల మన బెంగాలీస్, బిహారీస్, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి కోట్లు సంపాదిస్తున్నారు. వాళ్ళు చదివింది ఏం లేదు. మళ్ళీ చదివిన రోజుల పరిస్థితి నేను నిజంగా చెప్తున్నా. మన టార్గెట్ ఏమిటో తెలుసా, బాగా చదివి మంచిగా నీట్గా ఎంటెక్లు గోల్డ్ మెడల్ అవుతారు కదా, వాళ్ళ టార్గెట్ ఏమిటో తెలుసా, నాకేంటంటే కూర్చున్న దగ్గర జాబ్ సంపాదించాలి. ఎటువంటి జాబు? కూర్చొని చుట్టాలంటే నేను పని చేయదు. మళ్ళీ 11 గంటలకు ఛాయ్ రావాలి, సమోసా రావాలి టేబుల్ మీద వెలుగు కొట్టగానే, మళ్ళీ సాయంత్రం రావాలి, తినాలి, మళ్ళీ బయటపడాలి. ఇంకంతే. వేరే వాళ్ళు ఏమవుతున్నారు వాడు చచ్చిపోతున్నాడా ఏం పెట్టుకున్నా మళ్ళీ పోతే నా మొత్తము నా ఉద్యోగంలో డిస్టర్బ్ అవుతుందన్న ఆలోచనలో ఎక్కువ శాతం బతుకుంటారు. వీళ్ళు ధైర్యం చేయలేరు, బాధ్యతలను తీసుకోలేరు. అదే మీరు లేబర్గా వచ్చి కష్టపడి పని చేసి వాళ్లకు 5-6 మంది, ఒక్కొక్కసారి 2,000 మంది అవసరమైతే ప్రాజెక్టు హైదరాబాద్లో ఈరోజు మీకు మా ఎంప్లాయీసే 30 సంవత్సరాలు హైదరాబాద్లో పనిచేస్తే నీకు తెలియలేదు. 2 కోట్లు కొనడం ఎక్కువ, 22 కోట్ల ప్రాజెక్ట్ కోట్లు కట్టుకున్నాడు. 22 కాదు, ఇంకా 35 కోట్లు 60 కోట్లకు ఉంది. వాష్రూమ్లో 16 లక్షల టైల్స్ వేసిండు, 2.5 లక్షల వాష్ మెషిన్ వాడుతున్నాడు. అంటే వీళ్ళకి తెలుసలేదు. మరి అక్కడ పనిచేసే వాళ్ళందరూ లేబర్ మా అన్న కొడుకు పనిచేస్తున్నాడు, డోనేర్ అయితే ఆయన ఫాల్స్ సీలింగ్ పనిచేస్తాడు. కార్లో వచ్చి మనుషులు చూసుకొని పోతున్నాడు. చదివింది ఏంటి? 8-6 తరగతి, రాయనికి రావు. కానీ వాళ్ళు రాత్రి పగలు అనుకోక పని చేసింది కాబట్టి పైసలు ఉన్నాయి అటువంటి వాళ్ళకు. మరి వాళ్ళు 200 మంది లేబర్ని తీసుకొచ్చి పని చేపిస్తారు. ఈ చదివినైనా ఇది ఏంటి, నేను ఒక రూమ్లో చాంబర్లో కూర్చోవాలి, ఫోన్ మీద పని చేయాలి, బయటపడాలి. ఇక వేరే దేశంలో తెలియదు. ఈరోజు ఎల్సిసి అడ్డపడలో తీసుకుంటే వాళ్ళు ఏమైనా చదివిన వాళ్ళ దుర్గం చెరువులో ఎల్సిసి బిడ్డ ఏ ఏరియాలో పనిచేయాలనే సత్తా వాళ్ళకు ఉంది. మరి అదేవిధంగా బీసీ నయ్య గారు ఈరోజు ఎన్నో రోడ్ల పనిచేసి ఆయన ఉత్త టైంలో ఎన్నో కోట్లు సంపాదిస్తుంది. మనం చదివింది ఆయన రీజనబుల్, చాలా చల్లగా ఏ విధంగా ఎంతమందిని వేయాలి, ఎంతమందిని వేస్తే ఏ విధంగా ప్రాజెక్ట్ నడుస్తుందని వాళ్ళు చేస్తున్నారు. మా దగ్గర మళ్ళీ నీతి నిజాయితీలో ఉల్లాసంతో వచ్చి ఇదే ప్లంబర్ పని ఒకడు ఏమంటారంటే ఇది లాటిన్లో పడరా అంటారు, పని దొంగ. కానీ అదే శానిటేషన్ అన్నారు, మరుగుదొడ్లకు ఏమన్నారు, శానిటేషన్ అంటే పరిశుభ్రత. మళ్ళీ ఆ పని చేసి ఈరోజు మా ఎంప్లాయీలు ఆల్రెడీ పెళ్ళిళ్ళయ్యి ఈ సెక్యూరిటీలా ఇదే జీతం ఉంటుంది. మళ్ళీ ఈ యొక్క స్కిల్ నేర్చుకోవాలని మనం చెప్పినప్పుడు ఆ స్కిల్ నేర్చుకుని ఈరోజు వచ్చి 1,50,000 ఆకు సంపాదించారు. ఈ చెప్పుకొని తిరిగేటోడు తిరుగుతూనే ఉంటాడు. మనం ఏంటంటే దగ్గర వాడు ప్రాణ పరిస్థితుల్లో పెట్టుకుని పని చేస్తేనే విలువ వస్తుంది.